తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ గుడి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ చైర్మన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసనకు దిగారు. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ గుడి దగ్గర పూజలు నిర్వహించి ఆందోళనకు దిగారు. టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. గంగమ్మ ఆలయం నుంచి తుడా సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ గుడి దగ్గర అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ చైర్మన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తల నిరసనకు దిగిన దృశ్యాలు చూస్తున్నాం. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏ స్వామి, మొత్తానికి గోపీనాథ్ మనం చూస్తున్నాం, మొత్తానికి టీటీడీ చైర్మన్ రాజీనామాకైతే డిమాండ్ జరుగుతుంది. అతనికి వ్యతిరేకంగా అయితే నినాదాలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి గోపీనాథ్? సోని, నిన్నటి నుంచి కూడా తిరుపతిలో పోలీసులు 30 యాక్ట్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా వైసీపీ స్థానికంగా ఇక్కడ ఆందోళన చేస్తారని ముందస్తు సమాచారం ప్రకారం పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే టీటీడీ చైర్మన్ గా ఆయన అనర్హుడు అంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి వేదికగా భూమన అభినయ్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తండ్రి కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు బయటకు రావడం, దానిపైన ఎన్నో రకాలుగా అంటే విమర్శలు వైసీపీ చేస్తున్న నేపథ్యంలో ఆయన టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడు అంటూ కూడా వైసీపీ ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంది. ఇదే కాకుండా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ సంవత్సరం కాలంలో టీటీడీలో జరుగుతున్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో పరిపాలన పరంగా కావచ్చు, అన్ని రకాలుగా టీటీడీ చైర్మన్ గారే దీనికి అంటే బాధ్యుడు, అంటే వైఫల్యం చెందారు. గతంలో అంటే తిరుపతిలో తొక్కిసార్లు జరగడానికి కారణంలో అక్కడ కొంతమంది భక్తులు చనిపోతే దానికి కూడా ఆయన పైన చర్యలు చంద్రబాబు తీసుకోలేదంటూ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా భూమన అభినయ్ రెడ్డి తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి తిరుపతి పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా వాళ్ళు అంటే ప్లకార్డులు పట్టుకొని చేతిలో పట్టుకొని ఆలయం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్తలు చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా గొడవలు జరగకుండా వెంటనే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా పంపించేసే ప్రయత్నం చేశారు. ఆ ప్లకార్డులన్నింటినీ కూడా లాక్కొని పోలీసులు అంటే బయటపడేయడం జరిగింది. దాని తర్వాత ఆలయం లోపలికి వెళ్ళినటువంటి భూమన అభినయ్ రెడ్డి మరి కొంతమంది నాయకులు, కార్యకర్తలు, కొంతమంది భక్తులు ఆలయం లోపలికి వెళ్లి స్వామి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవిని తొలగించాలంటూ కూడా చంద్రబాబుకి అంటే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద తిరుపతి అమ్మవారి ఆలయం వద్ద, గంగమ్మ ఆలయం వద్ద కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు అదనపు బలగాల్ని ఇక్కడికి పిలిపించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.